సో, ఇప్పుడు మీ స్టేషన్ గన్పూర్‌కొస్తే గత 2 ఏళ్లలో అభివృద్ధి నేను అభివృద్ధి కోసమే పార్టీ మారాను, అభివృద్ధి చేస్తున్నాను అని కడియం శ్రీ గారు చెప్తున్నారు. మీ స్టేషన్ గన్పూర్‌లో అభివృద్ధి ఇప్పుడు ఎలా ఉన్నది? అభివృద్ధి ఆమెడ దూరంలో ఉన్నది. గోబెల్స్ ప్రచారం ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తా ఉన్నాడో, రేవంత్ రెడ్డి ఏమంటారు ఆయన తోకలకెళ్ళి పెట్టినట్టు కడియం శ్రీహరి ఈయన కంటే ఎక్కువ హామీలు ఇస్తున్నాడు. ఉదాహరణకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 250 కోట్లు అన్నాడు. ఇప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు. కథ అయిపోయినట్టే ఆయన అక్కడ మాట్లాడతాడు. ఈయనేమో అప్పుల కోసం పోతే నన్ను చెప్పులు ఎత్తుకోవడం పోయటానికి వచ్చిండు అన్నట్టు చూస్తాడని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసము అప్పు కోసం తిరుగుతూ ఉన్నారు. ఏదైనా ఇస్తే తీసుకుపోయి పెడదామనే ఉద్దేశంతో. అంటే మొత్తము తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటివరకు మొదలుపెట్టలే. ఈయన మొత్తం ఆడ కట్టినట్టే. గోబెల్స్ ఎట్లా ఉంటుంది అంటే ఆడ పునాది ఉండదు, రాయి ఉండదు, రప్పు ఉండదు. గతం బిల్డింగ్ మాత్రం మొత్తం తీసినట్టు గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ 250 కోట్లు అట్లా పోయినాయి. తర్వాత 148 కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ కోసం సీసీ పోయాలని చెప్పేసి అన్నాడు. ఇప్పటివరకు ఒక తట్టమట్టి తీయలేదు. 350 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు రోడ్లు ఎవరు అడగలే. ఆర్ఎండ్బి రోడ్లు కేంద్ర ప్రభుత్వం వస్తే ఇంత కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఆల్రెడీ డబుల్ రోడ్ ఉంటే 4 లేన్స్, 4 లేన్స్ ఉంటే 6 లేన్స్, 6 లేన్స్ ఉంటే 8 లేన్స్ చేసే కార్యక్రమం అది. అది ఎవరు అడగంది. ఎవరన్నా అడిగితే ఇచ్చిన. ఇప్పుడు అడిగేది ఏంది? నువ్వు పెన్షన్ ఇచ్చినవా? అది ఇంపార్టెంట్. నువ్వు ఏమి రైతు బంధు ఇచ్చినావా, రైతు బీమా ఇచ్చినావా, 24 గంటల కరెంట్ ఇచ్చినావా, సాగునీరు అందించినావా లేదా? తర్వాత వికలాంగులకు 6,000 ఇచ్చినావా, ఒంటరి మహిళలకు 4,000 ఇచ్చినావా, స్కూటీ ఇచ్చినావా, తులం బంగారం. ఇది నువ్వు ప్రజలకు చెప్పి ఓటు అడిగి గెలిచినాడు. వాటన్నింటి తుంగలో దొక్కేసి ప్రజలు అడగని, ప్రజలు కోరుకొని నేను చేస్తానని చెప్పేసి ఉట్టి మాటలు ఇక్కడ ఈయన చెప్తే. ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే ఈసారి కనీస మద్దతు ధర వరి ధాన్యంతో పాటు 48 గంటలు దాటకముందే బోనస్ ఇస్తామని ఇక్కడ ఉత్తమ్ రెడ్డి అంటాడు. తెల్లారంగానే ఆయన అక్కడ కొనుగోలు కేంద్రానికి పోతాడు. కొనుగోలు కేంద్రానికి పోయి 48 గంటల్లోనే ఈ కనీస మద్దతు ధరతో పాటు ఈ బోనస్ ఇస్తామని ప్రకటించేస్తాడు. 48 గంటలు 2 రోజులలో. నేను ఉంటానా మళ్ళీ 2 వారాలైనా కూడా పోతే నేను మళ్ళీ అదే కొనుగోలు కేంద్రాన్ని పోయి ఇక్కడికి వచ్చి కడియం శ్రీ బోనస్ అమ్మ మీకు ఎవరికి ఇప్పటికి 1,400 క్వింటాలు ఒడ్లు పోయినాయి కానీ ఒక్క పైసా కూడా రాలేదు. ఇవి రాలే అవి రాలే. అంటే అలివి కానీ ఆమెలు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడమే చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.